నేనండి మీ వదినమ్మను. నేను చేసినట్లు ఈ పచ్చడిని చేశారా, మన అన్నమే అమృతంలాగా మారిపోతుందండి. అంత టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం. ఈ బీరకాయలో కొవ్వు, కొలెస్ట్రాల్, క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. పీచు పదార్థం మాత్రం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. వాటర్ కంటెంట్, ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకైనా ఇది ఇట్టే అరిగిపోతుంది. అందుకే దీన్ని జ్వరం కూరని కూడా అంటారండి. వామో బీరకాయ అనేవాళ్ళు కూడా ఇలా పచ్చడి చేసి పెట్టారంటే, మనం అన్నం అమృతంలాగా మారిపోయి అలా వెళ్తూ ఉంటుందండి నోట్లోకి. అంత కమ్మగా ఉండే బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ బీరకాయ పచ్చడి కోసం ముందుగా హాఫ్ కేజీ బీరకాయలని, పావు కేజీ వరకు టమాటోస్‌ని, ఒక వెల్లుల్లిపాయ రెమ్మలు తీసుకొని పొట్టు తీసుకొని పక్కన ఉంచుకోవాలి. కొత్తిమీర, చింతపండు, జీలకర్ర, పచ్చిమిర్చి అండి. 50 గ్రాములు పచ్చిమిర్చి వరకు తీసుకుంటున్నాను. మన కారానికి తగ్గట్టుగా ఈ పచ్చిమిర్చిని తగ్గించుకోవడం, పెంచుకోవడం చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీలో పచ్చిమిర్చిని తీసుకున్నామంటే పచ్చడి మరీ కారంగా ఉండదు, మరీ చప్పగా ఉండదండి. మధ్యస్థంగా బావుంటుంది. కాబట్టి నేను 50 గ్రాముల వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు బీరకాయల్ని పొట్టుతో సహా కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. పచ్చడికే కదా! పొట్టుతో కట్ చేయడం వల్ల చాలా రకాల ఉపయోగాలుంటాయండి. పొట్టులో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. కాన్‌స్టిపేషన్స్‌తో బాధపడే వాళ్ళకి బీరకాయ వరం లాంటిదండి. కాబట్టి రెగ్యులర్‌గా మన డైట్‌లో భాగం చేసుకుంటే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలుంటాయండి ఈ బీరకాయని. తర్వాత పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకొని టమాటోస్‌ని ఒక్కొక్క టమాటోని 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కళాయిని పెట్టి కాస్త ఆయిల్‌ని పోసి అది హీట్ అయ్యాక ముందుగా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ముందుగా పచ్చిమిర్చిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే పచ్చడి కూడా పచ్చివాసన లేకుండా టేస్టీగా ఉంటుంది. 1, 2 రోజులు ఎక్కువ నిల్వ ఉంటుందండి. అవి ఫ్రై అయ్యాక మాత్రమే బీరకాయ ముక్కల్ని, టమాటో ముక్కల్ని, జీలకర్రను, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్‌ని కూడా వేసి మొత్తాన్ని కలియబెట్టి మూత పెట్టి స్టవ్‌ని సిమ్‌లో ఉంచొద్దు, హైలో ఉంచొద్దు. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి అంటే, ఆ నీరంతా ఇంకి లాస్ట్‌లో కొంచెం వాటర్ ఉండంగా స్టవ్‌ని ఆఫ్ చేసుకోవాలి. తర్వాత చింతపండుని కూడా యాడ్ చేసి ఒక్కసారి కలియబెట్టి మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వండి. 5 నిమిషాలు ఫ్రై అయ్యాక చూసారా ఇలా దగ్గర పడుతుంది. లైట్‌గా వాటర్ ఉంటుంది. ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీరను, మనం పొట్టు తీసి పెట్టుకున్నాం కదండీ! ఒక వెల్లుల్లిపాయని, ఆ వెల్లుల్లి రెమ్మలని, ఒక టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పుని కూడా వేసి మొత్తాన్ని కలిపి పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు పల్లీలను పొడిగా చేసుకోండి. పల్లీలు వద్దంటే స్కిప్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల పల్లీలని మిక్సీ చేసుకొని అదే మిక్సీ జార్‌లో ఈ ఆరిపోయిన మిశ్రమాన్ని కూడా వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి. ఒక్కసారి మిక్సీని అలా తిప్పి అలా ఆఫ్ చేయండి అంతే. బరకగా ఉంటేనే మనకి రోటి పచ్చడి టేస్ట్ వచ్చి చాలా బావుంటుంది. మన బీరకాయ ముక్కలు కాస్త పెద్దవిగా కట్ చేసాం కదా! అవి పంటికి తగులుతూ చాలా బావుంటుందండి ఈ పచ్చడి. ఖచ్చితంగా మిక్సీని ఒక్కసారి తిప్పి ఆఫ్ చేయండి అంతే. తర్వాత పొయ్యి మీద ఒక గిన్నెని పెట్టి కాస్త ఆయిల్‌ని వేసి తాలింపుని వేసుకుందాం. తాలింపు గూడా ఆప్షనల్ అండి. తాలింపు వేస్తే మనకి కూర టేస్ట్ వస్తుంది. పచ్చడి కలుపుకొని తినడానికి చాలా బావుంటుందండి. అక్కడక్కడ మధ్యలో కరకర అంటూ ఈ తాలింపు గింజలు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. అందుకే నేను తాలింపుని పెట్టుకుంటున్నాను. అవసరం లేదనుకునే వాళ్ళు తాలింపుని స్కిప్ చేసుకోవచ్చండి. అంతేనండి. అమృతంలాగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.